జీడీఆర్ న్యూస్ ఇది సామాన్యుని గళం. వెల్కమ్ టు జీడీఆర్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీహార్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే హీటెక్కుతున్న రాజకీయాలు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం. ఢిల్లీని మరోసారి ముంచెత్తిన భారీ వర్షాలు. ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం. రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ను పరిశీలించిన పవన్. తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం. భూపాలపల్లిలో యువతి దారుణ హత్య. కప్పల వర్షిణిగా గుర్తించిన పోలీసులు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ లో ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ ఓటర్ అధికార యాత్ర చేపట్టారు. ఆగస్టు 17న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 1న ముగియనుంది. ఈ యాత్రలో భాగంగా దుర్భంగా పట్టణంలో నిర్వహించిన సభలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మోడీ ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను బీజేపీ మిత్రపక్షాలు ఖండించాయి. నితీష్ కుమార్, అమిత్ షా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తీవ్రంగా ఖండించారు. తాజాగా పాట్నాలో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో కొట్టుకుని బీభత్సం సృష్టించారు. తలలు పగిలేలా రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరి దాడి చేశారు. ఇక మోడీ ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తపై బీజేపీ ఫిర్యాదు చేసింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మోడీని హిందీలో దూషిస్తున్నట్టుగా వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇక నిందితుడు సింగ్వారాలోని బాపురా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ ఇప్పటివరకు స్పందించలేదు.
రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక భారీ వర్షాల కారణంగా ఉద్యోగస్తులంతా మెట్రో రైలుపైనే ఆధారపడ్డారు. అయితే భారీ వర్షాల కారణంగా పలు స్టేషన్లలో మెట్రో రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులకు స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. అంతేకాకుండా 170 విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన ప్రయాణికులంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో స్కూల్కు వెళ్లేవారు, ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కీలక మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిఎన్డి ఫ్లైవే, మధుర రోడ్, వికాస్ మార్గ్, ఐఎస్బీటీ, గీతా కాలనీ, రాజారాం కోహ్లీ మార్గ్లో అంతరాయం కలిగింది. బాదార్పూర్ నుంచి ఆశ్రమం వరకు వాహనాలు పెద్ద ఎత్తున క్యూలో ఉండడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాల బస్సులు నెమ్మదిగా కదిలాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా నీరు నిలిచిపోవడంతో ఈ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇక మెట్రో సర్వీసులపై ఆధారపడ్డ ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యాయి. కీలక మార్గాల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో మెట్రోపై ఆధారపడ్డ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులతో స్టేషన్లు కిటకిటలాడాయి. విశ్వవిద్యాలయ సెంట్రల్ సెక్రటరియట్ స్టేషన్ల మధ్య రైలు సర్వీసులలో ఆలస్యం జరిగిందని మెట్రో పేర్కొంది. అంతేకాకుండా విమాన ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల కారణంగా విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నట్లు ఆయా సంస్థలు తెలిపాయి.
రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఐటీ శాఖ మరియు సైన్స్ ఫౌండేషన్ ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. సైన్స్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. విశాఖపట్నంలోని రిషికొండ సమీపంలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్లో లాంఛనంగా ప్రారంభమైంది. అంతకుముందు మంత్రి లోకేష్ చంద్రపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్తి స్థాయి ఏఐ ల్యాబ్ ను కూడా ప్రారంభించారు. ప్రపంచ సాంకేతిక పోటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి నిపుణులను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమల కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందుతున్నందున పేద విద్యార్థులకు 21వ శతాబ్దపు నైపుణ్యాలను అందించడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విశాఖపట్నంలోని 50 పాఠశాలల్లో ప్రారంభమైంది. దీని ద్వారా 25,000 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ల్యాబ్ల ద్వారా 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఏఐ, స్ట్రీమ్ మరియు రోబోటిక్స్ వంటి రంగాల్లో డిజిటల్ శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమం 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక యువతి దారుణ హత్యకు గురైంది. కాటారం భూపాలపల్లి జాతీయ రహదారికి సమీపంలోని అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యం కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలిని చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన 22 ఏళ్ల కప్పల వర్షిణిగా గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా ఆమె గుర్తింపు సాధ్యమైంది. వర్షిణి కనిపించకుండా పోయిందని ఈ నెల 6న చిట్యాల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది.
మృతదేహం లభించిన ప్రాంతంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వంటి పూజా సామాగ్రి ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఇది క్షుద్ర పూజల కోసం చేసిన నరబలిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కాటారం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక యువతి దారుణ హత్యకు గురైంది. కాటారం భూపాలపల్లి జాతీయ రహదారికి సమీపంలోని అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యం కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలిని చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన 22 కప్పల వర్షినిగా గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా ఆమె గుర్తింపు సాధ్యమైంది. వర్షిని కనిపించకుండా పోయిందని ఈ నెల 6న చిట్యాల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. మృతదేహం లభించిన ప్రాంతంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వంటి పూజా సామాగ్రి ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఇది క్షుద్ర పూజల కోసం చేసిన నరబలిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కాటారం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ విమానాశ్రయంలో నిబంధనలకు విరుద్ధంగా తుపాకీ బుల్లెట్లు తీసుకెళ్తున్న ఒక ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విమానాశ్రయ భద్రతా తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. పంజాబ్ కు చెందిన సుఖదీప్ సింగ్ 32 అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. సుఖదీప్ సింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అమృత్సర్ కు వెళ్లడానికి వచ్చారు. వస్తువుల స్క్రీనింగ్ సమయంలో అతని లగేజ్ లో తుపాకీ, బుల్లెట్లు ఉన్నట్లు భద్రతా అధికారులు గుర్తించారు. అధికారులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఈ బుల్లెట్లు ఎందుకు తీసుకెళ్తున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ విమానాశ్రయంలో నిబంధనలకు విరుద్ధంగా తుపాకీ బుల్లెట్లు తీసుకెళ్తున్న ఒక ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విమానాశ్రయ భద్రతా తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. పంజాబ్ కు చెందిన సుఖ్దీప్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. సుఖ్దీప్ సింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అమృత్సర్ కి వెళ్లడానికి వచ్చారు. వస్తువుల స్క్రీనింగ్ సమయంలో అతని లగేజ్ లో తుపాకీ, బుల్లెట్లు ఉన్నట్లు భద్రతా అధికారులు గుర్తించారు. అధికారులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఈ బుల్లెట్లు ఎందుకు తీసుకెళ్తున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో చాటి చెప్పిన ఓ మహిళకు మెగాస్టార్ చిరంజీవి తన ఉదార హృదయంతో అండగా నిలిచారు. తనను కలిసేందుకు 100 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించి వచ్చిన అభిమాని రాజేశ్వరి కుటుంబానికి ఆయన భరోసా ఇచ్చారు. ఆమె పిల్లల చదువు బాధ్యతను తానే తీసుకుంటానని ప్రకటించి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సంఘటన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్వరి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. తన అభిమాన నటుడిని కలవాలనే బలమైన ఆకాంక్షతో ఆమె కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. గతంలో పవన్ కళ్యాణ్ కోసం ఆదూరు నుంచి అమరావతికి సైకిల్ పై వెళ్లిన రాజేశ్వరి ఈసారి చిరంజీవి కోసం ఈ సాహస యాత్రను పూర్తి చేశారు. ఆమె ప్రయాణంలో పలుచోట్ల మెగా అభిమానులు సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం తన పిల్లలతో కలిసి ఆమె చిరంజీవిని కలిశారు. ఈ క్రమంలో రాజేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవిని దేవుడిచ్చిన సోదరుడిగా భావిస్తూ ఆయనకు రాఖీ కట్టారు. ఆ క్షణంలో ఆనందంతో కన్నీరు పెట్టుకోగా చిరంజీవి ఆమెను ఆప్యాయంగా ఓదార్చారు. ఆమె అభిమానానికి చలించిపోయిన ఆయన సంప్రదాయబద్ధంగా ఒక చీరను బహుకరించి ఆశీర్వదించారు. అంతటితో ఆగకుండా ఆమె పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించి తల్లిని బాగా చూసుకోవాలని సూచించారు. వారి చదువుకు అవసరమైన పూర్తి సహాయాన్ని తానే అందిస్తానని మాట ఇచ్చారు. ఈ విషయం తెలియగానే చిరంజీవి గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన కేవలం తెరపైనే కాదని నిజ జీవితంలో కూడా హీరో అని కొనియాడుతున్నారు. అభిమానులను తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారనడానికి ఇదే నిదర్శనమని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ హయాంలో ఋషికొండపై నిర్మించిన ప్యాలెస్ ను పరిశీలించి తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి ఋషికొండకు చేరుకున్నారు. భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్రూమ్లు, బాత్రూంలను చూసి విస్తుపోయారు. ప్రజాధనంతో ఇలాంటి ప్యాలెస్ లు అవసరమా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఋషికొండ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పవన్ కళ్యాణ్ కు వివరించారు. గతంలో ఇక్కడ హరిత రిసార్ట్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏటా సుమారు 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని తెలిపారు. కానీ ఇప్పుడు ఈ కొత్త భవనాల నిర్వహణకే దాదాపు ₹1 కోటి బిల్లులు బకాయి పడిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భవనాల నిర్మాణంపై ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తోందని అధికారులు పవన్ కు తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకు వచ్చానని తెలిపారు. పాడైపోతున్న భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నటుడు మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ గణేష్ ను దర్శించుకున్నారు. ఇది బాలాపూర్ గణేష్ ఉత్సవాల సందర్భంగా జరిగింది. మంచు మనోజ్ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు గణనాథుడిని దర్శించుకున్నారు. సమితి అధ్యక్షులు కల్లెం నిరంజన్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. మనోజ్ మాట్లాడుతూ బాలాపూర్ గణేష్ దర్శనం తనకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని, ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన స్వర్ణగిరి ఆలయ నమూనా ఆకట్టుకుందని తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్ తన తాజా చిత్రం మిరై గురించి మాట్లాడారు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వస్తుందని, సెప్టెంబర్ 12న సినిమా విడుదల కానుందని చెప్పారు. గణనాథులు మరియు ప్రేక్షకుల ఆశీస్సులతో సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
सर కొంచెం ఫోన్ డౌన్ చేయవా వెయిట్ అన్న చూడండి ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.